A very good afternoon, my dear children. How are you, my dear? All are fine? Yes. मेरे प्यारे बच्चों, now let us welcome to online class. Today, please see that जल ही जीवन है. श्री प्रकाश, पेज नंबर 61. मेरे प्यारे बच्चों, मैंने आप लोगों को उद्देश्य, विधा विशेष, लेखक परिचय और विषय प्रवेश बताते हुए एक पैराग्राफ मैंने कंप्लीट किया. आज हम पैराग्राफ सेकंड की ओर बढ़ेंगे. मेरे प्यारे बच्चों, प्लीज everybody open your Hindi टेक्स्ट बुक, पेज नंबर 61. कुछ वैज्ञानिक और भूवैज्ञानिक अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. कुछ वैज्ञानिक और భూవైజ్ఞానిక్, ఓకే, సైంటిస్ట్ అక్కడ కూర్చొని ఫ్రెండ్స్ తోటి బగీచే మే అంటే ఒక గార్డెన్లో, ఓకేనా, కూర్చొని పానీ కి సమస్య, వాటర్ ప్రాబ్లం పర్ చర్చా కర్ రహే థే. చర్చ అంటే ఏంటి మై డియర్? వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి డిస్కస్ చేస్తూ ఉన్నారు. కుछ देर बाद शाम ढल गई. कुछ देर बाद शाम ढल गई. అవునా కదా? మార్నింగ్ అవుతుంది, ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్. कुछ देर बाद शाम అంటే ఈవినింగ్, ढल गई. और सभी लोग अपने अपने घर चले गए. सभी लोग అందరూ, ఎవ్రీబడి, ఓకేనా, దే ఆల్ ఆర్ gone their home. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. प्रोफेसर दीपेश वहीं लान पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे. प्रोफेसर दीपेश అక్కడే కూర్చొని, ఓకేనా, ఆకాశ్ की ओर, ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. कि अचानक उनकी नज़र एक तारे पर पड़ी. अचानक, सडनली, ఓకేనా, उनकी नज़र, అతన చూపు ఎటువైపు పడింది? ఒక తారే, ఓకే, ఒక స్టార్ పైన. నాచుతా హువా, నాచుతా అంటే డాన్స్ చేయటం, నాచుతా అంటే డాన్స్, ఓకేనా, చేస్తూ పృథ్వీకి ఓర్ ఆ రహా థా. పృథ్వీకి ఓర్, అర్త్ వైపు వస్తూ ఉన్నారు. अचानक उनकी नज़र तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया. ఓకేనా, ఇలా దిగుతూ మళ్ళా రిటర్న్ అయిపోయిండు ఆకాశం వైపు. ఓ, ఆశ్చర్యంగా, యా తో కోయి యాన్ హై అని అప్పుడు తను ఎంతో ఆశ్చర్యంగా అంటున్నారు. पर पृथ्वी पर ऐसे यान का अभी आविष्कार ही नहीं हुआ. यह तो कोई यान है. ఇది ఒక టైప్ ఆఫ్ అని తను అనుకుంటూ ఉన్నారు. ఏమని చెప్పండి? ఆయన ఏమనుకుంటున్నారు? ఓ, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ షిప్, ఓకేనా, ఇది ఏదో మంచిగా మనకి హవాయి జహాజ్ ఇలాంటివి ఉంటాయి కదా, అదా లేకుంటే ఏంటా? ఆయన మైండ్లో ఆయనకి క్వశ్చన్ మార్క్. మళ్ళీ అనుకుంటున్నారు, ఓకే, కానీ ఇక్కడ ఇంతవరకు ఏది ఆవిష్కారం చేయలేదు కదా, మనం ఇన్వెన్షన్ చేయలేదు కదా, ఏంటి అని ఆలోచిస్తున్నారు. फिर यह यान कहाँ से आया? इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर, ఆయనకి ఒక డౌట్ క్లియర్ చేసే బిఫోర్, ప్రొఫెసర్ దీపేష్ కే హోష్ ఉड़ गए. అతనికి హోష్, ఓకేనా, తన అసలు మైండ్ బ్లోయింగ్, ఏం చేయాలో అర్థం కాదు. और दौड़े दौड़े अपने कमरे में चले गए. दौड़े दौड़े अपने कमरे में चले गए. అతను రూమ్కి వెళ్ళిపోయాడు. अपने मित्र प्रोफेसर विकास को फोन दिया. తన ఫ్రెండ్ని, ఓకేనా, ప్రొఫెసర్
వికాస్ కి ఫోన్ ఇచ్చారు और अपने घर बुलाकर सारी बात बताई. అతని ఫ్రెండ్ని పిలిచి ఇంటికి చాలా అంటే అక్కడ జరిగిన ఓకేనా ఆ సంఘటన అతని ఫ్రెండ్కి చెప్పారు. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ. प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ. చూడండి అతనికి ఎక్కువ ఆశ్చర్య అనిపించలేదు. क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे. ఎందుకంటే అతను ఆ సాటిలైట్లు అవన్నీ కూడా గ్రహాలు ఎట్లా ఉన్నాయి దాని గురించి ఆల్రెడీ ఆయన खोज में ఓకేనా తను ఆల్రెడీ सर्च చేస్తూ ఉన్నారు. उन्हें विश्वास था कि इस అనంత బ్రహ్మాండ్ మే హమ్ అకేలే నహీ హై. అతనికి ఆల్రెడీ ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఒక నమ్మకం ఉంది ఏంటంటే ఈ అనంత బ్రహ్మాండంలో మనం ఒక్కలమే లేరు, యాన్ లాంటి వ్యక్తులు ఓకేనా ఎలియాన్ లాంటి వాళ్ళు ఉన్నారు అని అతనికి డౌట్. కిసీ నా కిసీ గ్రహ పర్ జీవన్ జరూర్ హై. ఏదో ఒక గ్రహంలో లైఫ్ అనేది ఉంది. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అదే గార్డెన్లో కూర్చొని ప్రతీక్ష వెయిట్ చేస్తూ ఉన్నారు. कि शायद वह अंतरिक्ष यान दोबारा इस रास्ते से गुजरे. शायद ఒకవేళ ఓకేనా మళ్ళీ ఇవాళ ఇటు నుంచి వెళ్తుంది అని. उनका इंतजार करना व्यर्थ नहीं गया. उनका इंतजार వాళ్ళు చేసే వెయిటింగ్ వ్యర్థము కాలేదు. वह बाग में ही उतरा. सी वह ఆ గార్డెన్లోనే దిగాడు. ఉత్తర అంటే అక్కడ దిగటం. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो. ఇద్దరు ఆశ్చర్యంగా ఓకేనా సడన్లీ ఏంటి మిరాకిల్ ఆశ్చర్యచकित हो उस यान को देख रहे थे. అసలు మన కళ్ళ ముందంటే మనం ఎలా చూస్తామో కదా హౌ అసలు మనకి ఏమీ అర్థం కాదు. అటువంటి సిచ్యువేషన్లో మనము ఉండి పోతాము. సడన్గా చూస్తూ ఉన్నారు. దోనో సోచనే లగే. ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు. దే ఆర్ థింకింగ్ కి యహ్ యాన్ యహా క్యో ఉతరా. ఎందుకు ఇక్కడికి దిగింది. ఇస్ ప్రకార్ పృథ్వీ కా చక్కర్ లగానే కా క్యా మతలబ్ హో సక్తా హై. ఇదంతా ఎందుకు వీళ్ళు అర్త్లో ఎందుకు వీళ్ళు రౌండ్ చేస్తూ ఉన్నారు. క్యా హో సక్తా హై. క్యా యహ కోయి జాసూసీ యాన్ హై. ఇది ఏంటి ఏమన్నా సర్చింగ్ చేసేదా లేకుంటే ఏమన్నా ఇప్పుడు సిడిఐ ఆఫీసర్స్దా ఏంటి అసలు. जो पृथ्वी पर जासूसी करने आया है. पृथ्वी पर जासूसी करने आया. ఇవన్నీ అంటే ఇక్కడ మన పృథ్వీలో ఇవన్నీ వీళ్ళు సీక్రెట్గా ఏదన్నా తెలుసుకుంటానికి వచ్చారా అని అనుకుంటూ ఉన్నారు. या पृथ्वी पर किसी हमले की तैयारी करने के लिए లేకుంటే ఏమైనా ఆక్రమణ చేస్తానికి వచ్చారా. హమ్లా అంటే ఆక్రమణ करना. क्या हम जैसे बुद्धि जीवियों का वे अपहरण करना चाहते हैं. లేకుంటే మన బుద్ధిజీవులను అపహరణ करना ఓకేనా. ఇటువంటి డిఫరెంట్ टाइप्स ऑफ क्वेश्चंस వాళ్ళ మైండ్లో వస్తూ ఉన్నాయి. वो सोच रहे हैं कि ये सब क्या है. अपहरण करना है कि नहीं, हमला करना क्यों आए हैं, ऐसा उनके दिमाग में चल रहा है. ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रही है. बिजली ఒక ఎంత ఫాస్ట్గా కరెంట్ పరిగెడతా ఉంటాయో అటువంటి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వస్తూ ఉన్నాయి. तभी उस अंतरिक्ष यान का दरवाज़ा खुला. అప్పుడే अंतरिक्ष यान का दरवाज़ा खुला. అప్పుడే अंतरिक्ष यान का दरवाज़ा ఆ డోర్ ఓపెన్ అయింది. और एक మానవకృతి ఆ అంతరిక్ష యాన్లో నుంచి బయట వచ్చినప్పుడు మానవకృతి సేమ్ మనుషుల లెక్క बाहर आई जो हूबहू पृथ्वी वासियों जैसी थी. ఎలా ఉంది पृथ्वी वासियों की जैसे थी. एस और नो एस. लेकिन ఆకార్ మే బడి థీ. కానీ వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటాయి మై డియర్. ఇటువంటి ఒక మూవీ ఉంది కదా నాన్న ఉందా లేదా యా. సో లేకిన్ ఆకార్ మే బడి థీ అంటే ఆకార్ మే అంటే ఆ ఫేస్లలో వాళ్ళ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఓకే. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए. చాలా ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు कि अंतरिक्ष में क्या अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की ही भांति लोग हैं. ఇలా ఉన్నారా. दोनों ने इस कल्पना तो
दूसरी ही रूप में की थी। तभी एक आवाज़ గూంజి. వాళ్ళిద్దరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. వాళ్ళ కల్పనలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడే ఒక ఆవాజ్ గూంజి, ఒక సౌండ్ వచ్చింది. हेलो, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी हैं. हेलो అనగానే ఆ సౌండ్ వినగానే వాళ్ళకు డిఫరెంట్, అరే ఏంటి, हम लोग इस ग्रह से एक ప్రకాశ్ వర్ష్ దూర్ కే ఏక్ గ్రహ కే వాసి హై. ఈ గ్రహ నుంచి ఒక ప్రకాశ వర్ష దూర్ కే ఒక వాసి హై అని చెప్తుంది. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. మనకు ఒక మిషన్ ఉంది, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही. ఇంకా వాళ్ళు ఆశ్చర్యమైపోతున్నారు. ఓ మై గాడ్, ఓ మై జీసస్, ఏంటి అసలు ఇప్పుడు ఫేసే చూశాను కానీ ఏంటి గొంతు కూడా సేమ్ మనలాగా మాట్లాడుతున్నారు, ఆవాజ్ కూడా మనలాగానే. క్యోంకి ఉస్కి ఆవాజ్ भी हमारी ही तरह थी. వాళ్ళ సౌండ్, వాళ్ళు మాట్లాడేది ప్రతిదీ కూడా ఒక మనుషుని లాగానే ఉంది. వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి అని వాళ్ళకి క్వశ్చన్ మార్క్ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ మై డియర్ చిల్డ్రన్, ఎస్, ఇవన్నీ మనము ఎలియన్ మూవీ చూసినప్పుడు మనకి కూడా ఇంకా ఆతృత ఉందా లేదా, క్యూరియాసిటీ పెరుగుతా లేదా, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏముంది తెలుసుకోవాలని. సేమ్ అట్లానే ఇక్కడ ప్రొఫెసర్ దీపేష్ అండ్ ప్రొఫెసర్ వికాస్కి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అసలు వాళ్ళకి అక్కడ ఏమి జరుగుతుంది అని వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఓకే మై డియర్ చిల్డ్రన్, సో ఇన్ దిస్ లెసన్ వీ హ్యావ్ సో మెనీ డౌట్స్. అంటే ఎటువంటి డౌట్స్ అంటే, ఎస్, इस पृथ्वी पर हमारे सिवा और कौन रहता है और कौन से ग्रह से लोग आए हैं, इन सब की बारे की जानकारी हम आगे पाठ में पढ़ेंगे. ओके माय डियर चिल्ड्रन, सो अब तक मैंने आप लोगों को जो बताया कि कैसा एक यान है और उनका कैसा मिशन है कि नहीं. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को कैसे आश्चर्य की सीमा हो रही है, ऐसे जितना मैंने आप लोगों को बताया यहाँ तक आप ओन प्रश्न बनाइए, है कि नहीं. 10 प्रश्न आप ही 10 प्रश्न बनाएंगे और आप ही 10 उत्तर लिखेंगे. राइट डाउन इन योर होमवर्क बुक. ओके माय डियर चिल्ड्रन, यस, थैंक यू, गॉड ब्लेस यू.